బాబాయ్ నమస్తే. నమస్తే అండి. ఏంటి ఇక్కడ చూస్తే గనక జగన్మోహన్ రెడ్డి గారు నిన్న అంటుంది ఎక్కడ ఏకగ్రీవాలు అవటానికి వీల్లేదు, అన్ని చోట్ల పోటీ చేయాల్సిందే, ఎక్కడైనా ఏకగ్రీవం అయితే ఆ ఏరియా ఇన్ఛార్జికి ఎమ్మెల్యే టికెట్ లేనట్టే అంటున్నాడు. ఏం చెబుతారు మరి దానికి? చెప్పేది ఆడున్నప్పుడు ఏం చేయలేదా? అన్ని ఏకగ్రీవం చేయించుకున్నాడు కదా. ఏకగ్రీవం చేయాల్సిన అవసరం లేదు. ఎలక్షన్తో పెట్టే గెలిచే టీడీపీ ఇక్కడ ఉందరా అని నిరూపించుకుంటాం. ఏకగ్రీవం అలాగా రౌడీజం చేసి గెలవాల్సిన అవసరం లేదు. గ్యారెంటీగా ఓటింగ్ చేసి గెలిపించి గెలుచుకుంటాం. మరి ఆయన ఎందుకని? మరి గతంలో చూసాము అన్ని ఏకగ్రీవాలు కావాల్సిందే అని చెప్పి ఆయన అధికారంలో చేశాడు. రౌడీజం చేసుకున్నారు. ఇక్కడ ఉన్న అధికారులను కొనేశాడు, సొంతం చేసుకున్నాడు. మరి ఇప్పుడు ఎందుకంటారు? ఇప్పుడు మాత్రం ఏకగ్రీవాలు జరిగితే ఊరుకోను అంటూ వాళ్ళు ఇన్ఛార్జీలను బెదిరించే పని ఎందుకు చేస్తున్నారు అనుకోవచ్చు అంటారు. ఇప్పుడంటే పదవి లేదు కదా. పదవి ఉన్నప్పుడే వాడు చెట్లు నరికిచ్చాడు. చెట్ల మీద ఉండే దెంగుతారేం బాంబులని పట్ల కట్టుకున్నాడు. బళ్ళకి వెళ్ళాడు. ఇలా అది కూడా లేదు. నేను వస్తా, కాలినడక చేస్తా, పాదయాత్ర చేస్తా అంటున్నాడు. ఏ పాదయాత్ర చేస్తాడు? ఎవరికి మేలు చేశాడని చేస్తాడు. ఏం వస్తాను అంటున్నాడు కదా, 2027 నవంబర్ నుంచో డిసెంబర్ నుంచో వస్తాను అంటున్నాడు కదా. సరే వస్తే రావచ్చు, రావద్దని ఎవడం అనలేదుగా. జనమే నిన్ను రావద్దయ్యా, నువ్వు పోవద్దయ్యా అని ఎవడం అనలేదుగా. చెట్లు నరికించడం ఎందుకు? పరదాలు కడటం ఎందుకు? భారీ గేట్లు వేయటం ఎందుకు? పోయే దారిలో షట్టర్లు, కొట్లోళ్ళు, బేరాలోళ్ళు ఉంటే మూపేయటం ఎందుకు? అంత భయంగా అడిగి రావటం ఎందుకు? భయపడాల్సిన అవసరం ఎందుకు? నువ్వు నిజంగా జనం సేవ చేసేవాడు, జనానికి మేలు చేసేవాడు అయితే ఆ జనాన్ని చూసి భయపడాల్సిన అవసరం ఏముంది? ఆ జనంలోకి రా. ఇప్పుడు వస్తున్నాడు కదా జనాలు, ఎక్కడికి వెళ్ళినా సరే జన సంద్రం లాగా వస్తుంది. చుట్టూ మాల్ రౌడీజన్ పెట్టుకొని వచ్చి తొక్కిసలాట్లు, వాళ్ళే తొక్కటం, వాళ్ళే పడదెంగటం, వాళ్ళే గోల్ చేయటం. ఇదా? ఎక్కడికన్నా వస్తే గోల్ ఉందా? ఎక్కడన్నా చంద్రబాబు నాయుడు వచ్చాడు, మీటింగ్ పెట్టాడు, ఏమైనా గోల్ ఉంటుందా? అదే ఈడు వస్తున్నాడు, ఆ వచ్చిన కాడ ఎక్కడైనా తగాదు కాకుండా వెళ్తున్నాడు అని చెప్పమను. ఆ తగాదులు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది ఆయనకి? రా, వచ్చి నీ ధర్మం ఏదో నువ్వు చెప్పుకొని వెళ్ళు, ఇబ్బంది లేదు. మరి కాకుండా నువ్వు రావటము, నీ అమ్మడు గుంపులు దెంగరాటం, వాళ్ళని తాగి ఉండటము, పక్కన ఉండి కొట్టబోవటము, ఈ పడదెంగటం, లాగటం అవసరం నీకు? అదే ఆ జనంలోకి రావటం అంటే? అని లేదు, ప్రజల అభిమానం కొద్దీ వస్తున్నారు అంటున్నాడు కదా. ఆయన ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత, ప్రజల అభిమానం అంతగా ఉంది నా మీద అంటున్నాడు కదా. మరి 7 సీట్లు ఎందుకు ఇచ్చగా? 170 సీట్లు పోయినసారి లాగా 7 సీట్లు ఎందుకు ఇచ్చారు? 11 కదా, 7 కాదు 11. మరి ఆటలో 4 దెంకెళ్ళారుగా, అందుకని 7 ఉంది. మాట్లాడతలేదు. నువ్వు జనం కావాల్సినడు అయితే అసెంబ్లీకి వెళ్ళు, జనాన్ని గురించి మాట్లాడు. అరే అసెంబ్లీకి వెళ్తే నాకు మైక్ ఎవరు అంటున్నారు అంటే ఎందుకు ఈయనప్పుడు చెప్పు జనానికి, అప్పుడు వింటారు జనం. నీకు వెళ్తే నీ హోదా నీకే ఇస్తారు, ఇవ్వకుండా ఏమండరు. ఎందుకంటే మాజీ సీఎం నువ్వు, కాబట్టి నీ హోదా నీకు ఇస్తారు. నువ్వు వెళ్ళి అసెంబ్లీకి వెళ్ళి జనాన్ని గురించి కానీ, లేకపోతే వాళ్ళు పనులు చేసే తప్పు ఉంటే ఆ పనుల్లో కానీ వెళ్ళిపెట్టి నువ్వు చూపించు, తప్పులేదు. నువ్వు వెళ్ళకుండా నువ్వే ఎమ్మెల్యేవి, నేను ముఖ్యమంత్రిని ఏంది పదవి ఇస్తే వెళ్తావా? నువ్వు ప్రతిపక్ష హోదా ఇస్తే వెళ్తాడు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే వెళ్తావా, లేకపోతే ఎమ్మెల్యేకి వెళ్ళవా? వెళ్ళినప్పుడు నీకు ఎమ్మెల్యే ఎందుకు? అది కూడా రాజీనామా ఇంక అది అదే కుదిరితే రాజీనామా వేయి. రాజీనామా చేసి నువ్వు లేదంటే వెళ్ళు, అసెంబ్లీకి వెళ్ళు, జనం కోసం పోరాడు. చంద్రబాబు రాలేదు కదా ఒక 2 సంవత్సరాల పాటు, ఇప్పుడు నేను రాకపోతే? ఎందుకంటే నువ్వు వాడిని ఆగం చేస్తేనే కదా రాంది, లేకపోతే అంత ముందు వచ్చాడుగా. వాడిని అది ఇదని చెప్పి వాడి పైన కోడిగుడ్లు వేసి, టమాటాలు వేసి, గొడ్లొప్పు తెస్తాము అది ఇదని చేస్తే, బీభత్సం చేస్తేనే కదా రాంది. లేకపోతే ఎప్పుడు మగాళ్ళలాగానే వచ్చాడు, ఏనాడు భయపడలేదే. సరే, ఇవన్నీ ఒక ఎత్తు అయితే కనుక జగన్మోహన్ రెడ్డి గారు అంటుంది ఏంటంటే కనుక ప్రజల్లో పూర్తి వ్యతిరేకత వచ్చేసింది ఈ కూటమి ప్రభుత్వం మీద. ఆ వ్యతిరేకతనే మనం ఈసారి లోకల్ బాడీ ఎలక్షన్ లో తేల్చుకుందాము, మనకే అధికారం వచ్చే అవకాశం ఉంది, లోకల్ బాడీ మొత్తం మనకే రావాలని 20% రమ్మను. నీకు మొత్తం రావాల్సిన అవసరం లేదు. ఈ జనరల్ బాడీ ఎలక్షన్ లో ఒక 20% రమ్మను, అప్పుడు చూద్దాం. 20% కూడా రావా? 20% కూడా రాదు. అంత మాట అన్నారు అంతే. అరే నేను ఎక్కడికి వెళ్ళినా లక్షలాదిగా జనం వస్తున్నారు, ప్రజలందరూ నా వైపే చూస్తున్నారని చెబుతుంటే డబ్బులు ఇస్తేనా, లేదా మతం మారమంటేనా? ఎవరికైనా నువ్వు మతం మారకుండా సీట్ ఇచ్చావా? ఏ మతం నీది? అదే ఏ మతం నీది చెప్పు. మతం ఎందుకు మార్పించావు జనాన్ని? ఆయన మతం మానవత్వం అంటున్నాడు అండి. మానవత్వం లేదు, ఏ వత్వం లేదు. జనంలోకి రా, జనానికి మేలు చేయి, దానికి ఒప్పుకుంటాం మేము. నువ్వు అసెంబ్లీకి వెళ్ళు, అడిగే వాళ్ళు ఏదైనా తప్పులు చేస్తుంటే అడుగు, లేదంటే నా జనానికి ఇది కావాలయ్యా అని అడుగు.
ఏం అడగకుండా నువ్వు ఎక్కడో పాలసీలో కూర్చొని నేను వస్తా నేను చేస్తా అంటే జనం ఏమైనా పిచ్చోళ్ళు అనుకుంటున్నావు ఏంది? నీకన్నా తెలియకల్లోళ్ళు ఉన్నారు జనం. ఇప్పుడు ఈ మతం మార్పిడి గురించి మీరు అంటున్నారు కదా, విజయసాయి రెడ్డి కూడా అన్నాడు 5 సంవత్సరాలు ఎక్కువ జరిగిపోయింది అని చెప్పి సొంత ఆయన ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి తర్వాత జగన్మోహన్ రెడ్డి అంటారు, ఆయన కూడా అన్నాడు కదా మరి. అన్నాడు ఇప్పుడు మాట్లాడట్లేదే, ఎక్కడ స్టేట్మెంటే లేదే. నిన్నే అందా విజయసాయి రెడ్డి నిన్నే అందా అన్నమాట. ఈ సారా కుంభకోణంలో వాడి పేరు కూడా వచ్చిద్దాం అని అన్నాడు, లేకపోతే ఎందుకంటాడు? మరి ఆ కారుమూరి నీళ్ళని కూడా దెంకొచ్చారా బాబు, ఇక నా పేరు కూడా దగ్గరకు వస్తుందని చెప్పి నేను ఏదో స్టేట్మెంట్ ఇచ్చాడు. లేదా ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇన్నాళ్ళ నుంచి లేని ఇవ్వాలి వచ్చిందా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అనే మాట ఏంటంటే కనుక యుద్ధమైనా చేయాల్సిందే, యుద్ధం జరగాల్సిందే అంటున్నాడు కదా, ఈ యుద్ధాలు కూడా ఎందుకు వస్తుందంటారు? ఎందుకంటే ఏదో ఒక రకంగా నూకితే దాపెట్టుకోవచ్చు. ప్రజాస్వామ్యంలో యుద్ధం జరగాలి. నువ్వు ఎంత తాకట్టు పెట్టావు, ఆంధ్రప్రదేశ్ ఎంత తాకట్టు పెట్టావు. నీ నాన్న ఉండగా తాకట్టు పెట్టలా, రామారావు గారు ఉండగా తాకట్టు పెట్టారు, కానీ ఏది ఆ పనికి అవసరమైన మట్టిగా పెట్టుకొని తెచ్చుకున్నారు. నువ్వు విపరీతంగా దొరికిందల్లా గవర్నమెంట్ ఆస్తులన్నీ పెట్టి తెంగావు. కారణం ఏంది? ఎందుకు పెట్టాల్సి వచ్చింది? మరి వచ్చే వాణిజ్యం ఈ పనులు ఇవన్నీ ఏమైనాయి? బీర్ షాపులు కాడ పోలీసులను పెట్టి అమ్మిచ్చావు, ఎందుకు అమ్మాలి? పోలీసులు బీర్ అమ్మాలా, పంతుళ్ళు అమ్మాలా? వాళ్ళ చేత అమ్మిచ్చావు, వాళ్ళకి సిగ్గు లేదా? వాళ్ళు మళ్ళీ వేస్తారు నీ ఓటు. ఇప్పుడు ఉద్యోగస్తుల మీద కూడా వ్యతిరేకత ఉందో, వాళ్ళు కూడా నాకే ఓటేస్తారు అంటున్నాడుగా. ఏతే వేయించుకోమనయ్యా, ఎవడొద్దన్నాడు? మనం వద్దన్నాం, వేసేవాడు ఎవడని మనం ఆపి తాగుతారా? వేసేవాడు అభిమానం ఉండడు, ఎట్టయినా వేస్తాడు. ఈసారి గట్టిగా కొడదాం, మనం కొట్టే దెబ్బ మామూలుగా ఉండకూడదు అంటున్నాడు కదా. కొట్టడే వాడికి జాత అయింది, అది వాడు రాడు, ఎవడన్నా కొడితే కొట్టేయటమే, వాడు కొట్టమని వచ్చి తెలిసిద్ది. అదే నా మాట. మరి అంతేగా. అదే ఆయన రాడంటారా ప్రజాక్షేత్రం? సమస్య లేదు, ఎక్కడికైనా పలానా చోట ఉన్నాడా. ఆడు కత్తి గీపించుకున్నాడు, వాడిని 5 సంవత్సరాలు జైల్లో దెంగాడు. ఇప్పుడు వీడు 15 సంవత్సరాలు బెయిల్ మీద. ఇంత మట్టికి అతిగతి లేదు. కారణం ఏంది? వీడు మనిషి కదా. సరే ఇవన్నీ ఓకే ఎత్తు. ఏందంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా సరే బాధితులను పరామర్శించకుండా బాధించిన వాళ్ళని పరామర్శిస్తున్నాడు. అది వాడి నైజం. అదే ఇప్పుడు దొంగకు దొంగ తోడు. అది వాడు దొంగ కాబట్టి ఆ దొంగను పరామర్శిస్తున్నాడు. కాబట్టి ఎట్టి సమస్య బాధితుడిని ప్రేమించాలి, బాధితుడికి ఏదైనా బాధ్యత 10 రూపాయలు ఇవ్వాలి, అండ చేసుకోవాలి, వాడికి అండ అవ్వాలి. కానీ పుట్టినాడు పోయి నువ్వు పంచాడు అని చెప్పి వాడికి ఇచ్చేదేంది? వాడు సీఎం అట్ట అవుతాడు, ప్రజా నాయకుడు అట్ట అవుతాడు, ప్రజా మడిచి అట్ట అవుతాడు. ఆయన ఎప్పుడు సరే అదే ఆడిదే ఉంది, సచ్చినాడు పిల్లాడే కదా, వాడు ముసలాడే కదా ఈ పిల్లాడు, ఈయన జైల్లో ఎత్తట అనేది ఏంది? అది కారణం ఏంది?